ఈ కాన్సెప్ట్ నచ్చి ఐక్యరాజ్య సమితి వారు రైస్ బకెట్ ఛాలెంజ్ రూపకర్త మంజులత కళానిధికి కరంవీర్ చక్ర అవార్డు బహుకరించారు. అంతర్జాతీయ అవార్డు అందుకోబోతున్న మంజులత కళానిధితో మా ప్రతినిధి చాణిక్య ఫేస్ టు ఫేస్. ప్రపంచమంతా ఐస్ బకెట్ ఛాలెంజ్తో మునిగిపోతున్న టైంలో మన ఇండియా నుంచి రైస్ బకెట్ ఛాలెంజ్ అంటూ వచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవుతుంది. పేదల కడుపులు నింపుతున్న ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ను ఫస్ట్ తీసుకున్న మంజులత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మంజులత గారితో మాట్లాడదాం. హలో మ్యామ్, అసలు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది అండ్ దీని గురించి కొంచెం చెప్తారా? షూర్ అండి. మీరు కూడా చూసుండొచ్చు, ఫేస్బుక్లో ఒక నెలకు ముందు ఒక ఆల్మోస్ట్ మంత్ అగో ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. బాగానే ఉంది, ఒక కాజ్ కోసం అందరు కలిసి చేయడం ఐడియా బాగుంది, కానీ ఇలా కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుందని నేను ఆలోచన మొదలు పెట్టానండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, నేను నా పని oraiza.com అని ఒక రైస్ వెబ్సైట్ పనిచేస్తానండి. సో నా పని రోజు పని ఏముంటుందంటే రైస్ గురించి రీసెర్చ్ చేయడం, రైస్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ప్రొడక్షన్, ఏ దేశంలో ఆకలి ఎక్కువగా ఉంది, ఏ దేశంలో వాళ్ళకి బియ్యం దొరకట్లేదు, ఇవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆల్మోస్ట్ ప్రతిరోజు దీని గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను వెబ్సైట్లో. సో అప్పుడు నాకు అనిపించింది, అరే ప్రపంచంలో ఇంత ఆకలి బాధ ఉంది, ఇన్ని చోట్లలో ఇంకా రైస్ కూడా దొరకట్లేదు, అలాంటప్పుడు ఐస్ బకెట్ బదులు రైస్ బకెట్ అని చేస్తే ఎలా ఉంటుంది. సో ఐస్ని తల మీద పోసుకోవడం బదులు ఒక బకెట్ ఆఫ్ రైస్, ఒక బియ్యాన్ని ఇంకొకరికి ఒక కావాల్సిన వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఐడియా వచ్చింది. ఐడియా రావడంతోనే నేను మా వారు ఇద్దరం కలిసి ఒక దాదాపు 20 కిలోల రైస్ కొని మా ఏరియాలో ఉండే ఒక అతనికి కొనిచ్చాము. అతను ఇక్కడ ఇడ్లీ అది అమ్ముకుంటూ ఉంటాడు అనమాట, సైకిల్ పైన వచ్చి అతనికి ఇచ్చాను. ఫోటో వేశాను ఫేస్బుక్లో. ఆ తర్వాత చాలా మందికి నచ్చినట్టుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫోటో వేసిన 24 గంటల్లో దాదాపు ఒక 40 షేర్లు, 200 లైక్లు. చాలా మంది అప్పటికే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, మేము కూడా చేస్తాము, ఎలా చేయాలి ఏంటి అని అడగడం మొదలు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి అసలు ఒక పెద్ద వేవ్ లాగా స్టార్ట్ అయిందండి. ఇది ఎన్ని రోజులైంది మ్యామ్ స్టార్ట్ చేసి? ఇది ఆగస్ట్ 21వ తారీఖున స్టార్ట్ చేశానండి. 22వ తారీఖున ఫోటో పెట్టాను, ఫ్రైడే శుక్రవారం సాయంత్రం. సో ఈ రోజు మనము సెప్టెంబర్లో ఆల్మోస్ట్ 52 వీక్స్ కంటే ఎక్కువ అవుతుందండి. అండ్ ఈ 2 వీక్స్లో మన ఇక్కడే మన స్టేట్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో పాకింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా చాలా పెద్దగా దాన్ని చాలా మంది స్వీకరిస్తున్నారు. లేటెస్ట్గా మీరు చూస్తే ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఒక వర్తకుడు దీన్ని 5,000 ప్యాకెట్లు రైస్ పంచి పెడతాను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ నిన్ననే మొదలు పెట్టాడు, 500 ప్యాకెట్స్తో మొదలు పెట్టాడు. సో అలా మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా మంది అరే ఈ అమెరికాలో వచ్చిన ALS ఐస్ బకెట్ కంటే ఇండియాలో హైదరాబాద్లో పుట్టిన రైస్ బకెట్ బాగుంది, దీనివల్ల ఒక మనిషికి ఒక రైస్ అనేది దొరుకుతుంది, బియ్యం దొరుకుతుంది, మనం కూడా ఒక మంచి పని చేస్తున్నాము అనే కాన్సెప్ట్ ఐ థింక్ అందరికీ అక్రాస్ ద బోర్డ్ నచ్చినట్టుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఫిలిప్పైన్స్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UK ప్రతి చోట్ల బాగా స్ప్రెడ్ అయింది. ఇండియాలో కూడా క్యాంపసెస్, కార్పొరేట్స్, నిన్న మొన్న కలకత్తా వాళ్ళు ఒక ఎంటైర్ కంపెనీ కలిసి చేశారు. అలాగే దేశంలో చాలా తక్కువ మందికి ఐక్యరాజ్య సమితి అవార్డ్స్ అనేది కూడా వచ్చింది, అది మీకు ప్రకటించారు. దాని గురించి మీరు ఏమంటారు, మీ ఆనందం? అవునండి, ఇది కరంవీర్ ఇది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు, పైగా అండ్ కాంగో అంటే ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ NGOs, అంటే NGOs ప్రపంచంలో NGOs అందరు కలిసి ఒక అసోసియేషన్ పెడతారు. సో వాళ్ళు ఎవరు ఎక్కడ మంచి పని చేస్తున్నారు దాన్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది అవార్డు అనౌన్స్ చేశారండి. ఇది ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ తెలిసింది నాకు. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందని కేవలం మనం అడ్వర్టైజ్మెంట్లో మాత్రమే చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు మంజులత గారు ఆలోచించిన ఈ ఐడియా ద్వారా ఒక సమాజాన్నే మార్చేస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో చాణక్య NTV, హైదరాబాద్.